నమస్తే ఎస్ఎస్ న్యూస్ కి స్వాగతం. సులూరుపేటలోని ఆచార్య భరద్వాజ సేవా సంస్థ వారు ప్రతి ఏటా 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించి ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేయడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా సులూరుపేట మండలం మంగళంపాడు ప్రభుత్వ పాఠశాలలో 10వ తరగతిలో అత్యధిక మార్కులు సాధించిన 10 మంది విద్యార్థులకు ఆచార్య భరద్వాజ సేవా సంస్థ ప్రతినిధులు చంద్రబాబు ఆధ్వర్యంలో విద్యార్థులకు ఆర్థిక సహాయంతో పాటు ప్రశంసా పత్రాలను అందజేయడం జరిగింది. డాక్టర్లు చేయొచ్చు, అనేక మంది విద్యను చేయొచ్చు, అనేక మంది పారిశ్రామికం చేయొచ్చు. అది ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న గొప్ప విశేషం. కాబట్టి ఆ జ్ఞానాన్ని మీరు అందరూ పెంచుకోవాలి. పెంచుకోవాలంటే గుర్తుపెట్టుకోండి, విజయానికి మనకు మొట్టమొదటి మూల కారణం ఏంటంటే మనలో సహనం ఉండాలి, అంటే ఓపిక ఉండాలి. చదువు అనేది కొంత కష్టంగా అనిపించవచ్చు, కానీ దాని ఫలితం మాత్రం అధికంగా ఉంటుంది. ఏదో ఎప్పుడు చదవమంట అంటుంటారు, కాస్త చేతిగానే ఉంటుంది కదా. ఆ చదువులో ఫలితం పొందారంటే ఎంత గొప్ప ఫలం ఉంటుంది, ఎంత ఫలితం ఉంటుంది, అది గుర్తుపెట్టుకోవాలి. ఇక్కడ దాంతోపాటు సహనంతో పాటు కాస్త లక్ష్య సిద్ధి కోసంగా మీరు నిరంతరం శ్రమించాలి. అలా శ్రమించగలిగితే మీరు తప్పకుండా కూడా భవిష్యత్తులో అటు ఇంట ఇటు బయట మీరు పేరు పెట్టినప్పుడు మారిపోతుంది. ఎప్పుడు మెలకువతో ఉండాలి, అలర్ట్గా ఉండాలి. అది ఏబీసీ నేర్పిస్తుంది. కాబట్టి ఆ ఏబీసీ గుర్తుపెట్టుకుని అనుకోండి, అదే మనం ఆల్వేస్ బీ కేర్ఫుల్, అలర్ట్గా ఉండాలి. అది చదువులో కావచ్చు, అలాగే వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు. అలర్ట్గా లేకపోతే ఎలా ఉంటారు? కాబట్టి ఆ ఏబీసీలో కూడా మనం బీ కేర్ఫుల్గా ఉండాలి. ఆల్వేస్ ఎప్పుడు ఎలా పరీక్షలో కూడా ఎలా కేర్ఫుల్గా ఉండాలి? చదువులో, విజ్ఞానంలో, జ్ఞానంలో, ఆటలో కావచ్చు, పాటలో కావచ్చు, ప్రతి ఒక్క దాంట్లో కూడా సరే నిరంతరము ఇరుకుతూ ఉండాలి అని ఏబీసీ నేర్పుతుంది అనుకోండి. అది ప్రణాళిక అంటే, ప్లానింగ్ అంటే. అని చెప్పేవాడు భరద్వాజ మహర్షి గారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు గంజాయి స్మగ్లర్లపై ఉక్కుపాదం మోపుతూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే వైజాగ్ నుండి సూలూరుపేట మీదుగా చెన్నైకి వెళ్లే పలు రైళ్లను డీఎస్పీ శ్రీనివాసరెడ్డి ఆదేశాల మేరకు సూలూరుపేట సిఐ మధుబాబు, ఎస్ఐ కోట రహీమిరెడ్డి తన సిబ్బందితో కలిసి సూలూరుపేట రైల్వే స్టేషన్లో ఆగే పలు రైళ్లలో గంజాయి స్మగ్లర్లపై ప్రత్యేక నిఘా పెట్టి ఆకస్మిక తనిఖీలు చేయడం జరిగింది. एक बार खोलो जल्दी। घूमना जैसे काम नहीं करना। ठीक है सर, बराबर। ठीक है सर। हाँ, फिर आप लोग फोटो भी निकालते हैं, कहते भी गलत काम है, काम करने पीने वाला తిరుపతి ఎస్పీ గారి ఉత్తర్వుల మేరకి జిల్లా వ్యాప్తంగా ఈ ఎక్కడైతే గాంజా అమ్మకాలు జరుగుతున్నాయో అట్లాంటి ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాలను గుర్తించడమైంది. దాంట్లో మంది సూలూరుపేట ఒకటి. సూలూరుపేటలో కానీ గాంజా ఎక్కువగా ఉన్నట్టు సమాచారం ఉంది. ఇక్కడ చాలా మంది పెడ్లర్స్ అంటే అమ్మే వాళ్ళు ఉన్నారని చెప్పి సమాచారం ఉంది. దీనిపైన ఇంతకుముందు కేసులు కానీ ఉన్నాయి. ఆ కేసులన్నీ రివ్యూ చేసి ఇంతకుముందు ఆ గాంజా కేసుల్లో ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరినీ కౌన్సిలింగ్ చేయడం జరిగింది, వార్నింగ్ ఇవ్వడం జరిగింది. మళ్ళీ ఎక్కడైనా వాళ్ళు మాకున్న సమాచారం మేరకి
ఇక్కడ నుంచి సూలూరుపేటలో ఈ చుట్టూ షెడ్యూల్ ఉన్నాయి. సిటీ మాంబట్టు షెడ్యూల్లో ఉన్న వాళ్ళందరికీ ఇక్కడ ఉంటున్నారు. వాళ్ళందరికీ వీళ్ళే సప్లై చేస్తున్నారు. కొంతమంది బాగా అడిక్ట్ అయినట్టు కింద ఈ స్పెషల్ పార్టీతో మేము కంటిన్యూగా రైడ్ చేస్తున్నాం. రోజు ఈ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా మేము రైల్వే స్టేషన్ కానీ తనిఖీ చేశాము. ఆ రైల్వే స్టేషన్ లో కానీ సమాచారం ఉంది, ఎప్పుడు ఏ ట్రైన్ లో ఎక్కడ వస్తుందని, ఎవరు చేస్తున్నారు కానీ కొద్దిగా సమాచారం ఉంది. మేము వాళ్ళని ఖచ్చితంగా రైడ్ చేసి పట్టుకుంటాము. ఇప్పుడు ఉన్న ఎవరైనా అట్లా ఆలోచనలు ఉంటే మానుకోవాలి. ఈ గాంజా ఏంటంటే గాంజా చిన్న పిల్లలు, కాలేజ్ పిల్లలు కానీ అలవాటు పడిపోతున్నారు. ఈ నార్కోటిక్ డ్రగ్ అంటారు. ఆ నార్కోటిక్ డ్రగ్ ఆ పిల్లలు అలవాటు పడిపోతే ఒకసారి విత్ డ్రాయింగ్ సిమ్టమ్స్ అంటారు. ఒకసారి అలవాటు పడితే దాన్ని ఆ అలవాటు నుంచి మానిపించడం చాలా కష్టం. ఎవరైతే దానికి అడిక్ట్ అయినారో వాళ్ళు దేనికైనా వెనకాడరు. తల్లిదండ్రులను చంపడానికి కానీ వెనకాడరు. వాళ్ళు పక్కన వాళ్ళని కాదు, ఈవెన్ డబ్బుల కోసం, ఆ డబ్బులు లేకపోతే ఇంట్లో తల్లిదండ్రులు కానీ బంధువులు కానీ ఆ డబ్బుల కోసం వాళ్ళ మీద కానీ అటాక్ చేసి ఏ అఘాత్యానికి కానీ పాల్పడి నేరాలు చేస్తారు. సో ఆ డ్రగ్ అడిక్షన్ అలాంటిది. సో ఈ పూర్తిగా సమూలంగా నిర్మూలించాలి. సూలూరుపేటలో మనము ఎక్కడ అమ్మేవాడు కానీ తాగేవాడు కానీ లేకుండా చేయాలని కొత్త వాళ్ళు కానీ కొంతమంది ఐడెంటిఫై చేస్తున్నాం. ఎక్కడెక్కడ వాళ్ళు ఈ అమ్మకాలు చేస్తున్నారు, పొట్టలు కట్టి అమ్ముతున్న ఆ ప్రాంతాలను కానీ కొన్ని గుర్తించాం. అవి దాని మీద పక్కా నిఘా పెట్టేసి వాళ్ళ మీద కఠినంగా వ్యవహరిస్తాం. గాంజా కేసుల్లో కానీ ఇప్పుడు ఇచ్చిన కొత్త యాక్ట్ ప్రకారం దాని మీద శిక్షలు కానీ ఎక్కువ ఉన్నాయి. వాళ్ళు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయితే పీడీ యాక్ట్ పెడతాం. పీడీ యాక్ట్ అంటే ప్రివెన్షన్ డిటెన్షన్ అంటారు. దాదాపు 1 సంవత్సరం రోజులు సెంట్రల్ జైల్లో ఉంటారు. సో అంతవరకు కానీ పోతాం. సో ఎందుకంటే వాళ్ళందరికీ ప్రజలకు కానీ విజ్ఞప్తి చేయడం ఏంటంటే ఈ గాంజా వాళ్ళ పిల్లలు కానీ అలవాటు పడకుండా చూడండి. వాళ్ళు అబ్జర్వ్ చేయండి. కాలేజ్ పిల్లలు ఉన్నారు. కొంతమంది చదువుకున్న పిల్లలు ఇక్కడ ఈ ఫ్యాక్టరీస్ లో ఉద్యోగం చేస్తున్నారు. కష్టపడి చదువుకొని ఉద్యోగాలు తెచ్చుకొని చేస్తున్నారు. వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది, వాళ్ళు ఏమైనా కొత్త అలవాట్లు చేసుకున్నారని తల్లిదండ్రులు కానీ గమనించాలి. అలాంటివి ఉంటే అట్లే కాలేజీ యాజమాన్యం కానీ కాలేజీలో ప్రిన్సిపల్స్ కానీ విజ్ఞప్తి ఏంటంటే మీ కాలేజీల్లో ఎవరైనా బయటలో ఇట్లా ఈ పెడలర్స్ అంటే అమ్మే వాళ్ళు వస్తున్నారా, పిల్లలు ఏమైనా బిహేవియర్ చేంజ్ ఉందా, ఏమైనా కొన్ని డ్రగ్ అడిక్ట్ అయినారా, సో వీరు కానీ మీరు ఆ కమిటీ ఉంటుంది కాబట్టి మీరు అలాంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసులు దృష్టికి తీసుకొస్తే మేము అక్కడ కానీ నిఘా పెడతాం. తిరుపతి జిల్లా నూతన కలెక్టర్గా డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ పదవి బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెంకటేశ్వర్ మాట్లాడుతూ తిరుపతి జిల్లాను మరింత అభివృద్ధి ప్రగతి పదంలో నడిపించేందుకు అహర్నిశలు కృషి చేస్తానని, అలాగే తిరుపతి జిల్లాలోని మారుమూల ప్రాంతాలు అభివృద్ధి నోచుకోకుండా ఏవైతే ఉన్నాయో వాటిని అన్నింటిపై శ్రద్ధ వహించి ప్రజలకు సకాలంలో త్రాగునీరు, డ్రైనేజ్ వ్యవస్థ, విద్యా వ్యవస్థ, వైద్య వ్యవస్థలను మరింత అభివృద్ధి చేసి ప్రజలకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ పథకాలను అర్హులైన ప్రతి పేదవాళ్ళకి అందించేందుకు కృషి చేస్తానని ఆయన తెలిపారు. అందరికీ నమస్కారం. ఈరోజు నేను తిరుపతి జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించడం జరిగింది. మనకి తిరుపతి జిల్లా నూతనంగా ఏర్పడినటువంటి జిల్లా. దానివల్ల వచ్చినటువంటి కొన్ని సమస్యలు అదంతా కూడా గడిచిన 2-3 ఏళ్లలో మనకి ఏదైతే ఇంతకుముందు ఉన్నటువంటి జిల్లా కలెక్టర్లు వాళ్ళ వంతు వాళ్ళు పరిష్కారం అయినప్పటికీ ఇంకా ఈ నూతనంగా ఏర్పడినటువంటి జిల్లాలో ఏదైతే అర్స్ట్వైల్ చిత్తూరు, నెల్లూరు డిస్ట్రిక్ట్స్ నుంచి కొత్త జిల్లా ఏర్పాటు చేయడం జరిగింది. మనకి సుమారుగా 7 నియోజకవర్గాలు, అదేవిధంగా రెవెన్యూ డివిజన్స్ అండ్ 34 మండలాలు, 7 మున్సిపాలిటీస్ మనకి జిల్లాలో ఉన్నాయి. అదేవిధంగా మనకి లార్జ్లీ రూరల్ అండ్ ఇండస్ట్రియలైజ్డ్ ఏరియా కూడా మనకి జిల్లాలో ఉంది. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా పైన తిరుమలలో మన శ్రీవారు ఉన్నారు. ఆయన ఆశీస్సులతో అదేవిధంగా ప్రభుత్వం ఇచ్చినటువంటి మా మీద పెట్టినటువంటి బాధ్యతను ఎల్లప్పుడూ గుర్తు చేసుకుంటూ మాకేదైతే ప్రభుత్వం నుంచి వచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో, మరీ ముఖ్యంగా సంక్షేమం ప్లస్ అభివృద్ధి రెండింటిని కూడా జిల్లాలో సమతూకంగా ముందుకు తీసుకెళ్తానని కోరుకుంటూ, నాకున్నటువంటి ఎంటైర్ డిస్ట్రిక్ట్ టీమ్ కలిసికట్టుగా వాళ్ళందరితో పనిచేస్తూ, అదేవిధంగా అందరూ ప్రజాప్రతినిధులతో అందరితో కలిసికట్టుగా ఈ జిల్లాని అభివృద్ధి పదంలో నడిపిస్తానని కోరుకుంటున్నాను. జిల్లా ప్రజలందరికీ కూడా వాటి సమస్యలు ఏదైతే ఉన్నా అన్ని వేళలు జిల్లా కలెక్టర్ కార్యాలయం కానీ ఇతర ప్రభుత్వ కార్యాలయాలన్నీ కూడా వాళ్ళ సమస్యలు తీర్చడం కొరకే ఉన్నాము. వాళ్ళు ప్రతి సోమవారం గ్రీవెన్స్ డే రోజున కానీ, అదేవిధంగా సచివాలయం సిబ్బందితో కానీ, మండల స్థాయి సిబ్బందితో కానీ, రెవెన్యూ డివిజన్ సిబ్బంది స్థాయిలో కానీ వాళ్ళ సమస్యలను వాళ్ళు
పరిష్కారం కోసం వెళ్ళవచ్చును. అది ఏ టైంలో కూడా ప్రభుత్వ టైంలో ఎల్లవేళలో అందరికీ అందుబాటులో ఉంటాం. ముఖ్యంగా ప్రస్తుతానికి మనకి ఖరీఫ్ స్టార్ట్ అయింది. మనకి తిరుపతి జిల్లాలో వ్యవసాయం చూసుకుంటే మనకి బోత్ మనకి మాన్సూన్ టైంలో ఉంటుంది, మళ్ళీ నవంబర్ నుంచి కూడా ఉంటుంది. సో దాన్ని మైండ్లో పెట్టుకొని ఇప్పుడు ముఖ్యంగా అగ్రికల్చర్, అదేవిధంగా సీజనల్ వ్యాధులు కూడా మనకి తిరుపతి జిల్లాలో మరీ ముఖ్యంగా డెంగ్యూ కేసులు బాగా ఎక్కువ ఉన్నాయి. సో వాటి మీద కూడా దృష్టి పెట్టి, అదేవిధంగా మిగతా సమస్యలన్నింటినీ కూడా మొన్న పెన్షన్ కూడా సక్సెస్ఫుల్గా మన జిల్లాలో మొదటి రోజునే 1వ తారీఖునే సుమారుగా 97-98% మనము డిస్ట్రిబ్యూట్ చేయగలిగాం. అదంతా సచివాలయ సిబ్బంది అంతని బాగా ప్లాన్ చేసుకొని మొబిలైజ్ చేసి ఇంటి వద్దనే అందరికీ పెన్షన్ చాలా సక్సెస్ఫుల్గా మనము ఈ ఎన్టీఆర్ పెన్షన్ కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేయడం జరిగింది. మిగతా గవర్నమెంట్ ప్రయారిటీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా విత్ ఫుల్ శాచురేషన్ మోడ్లో అందరికీ అందే విధంగా పథకాలు అయితేనేమి, అభివృద్ధి ఫలాలు అయితేనేమి అందరికీ అందే విధంగా మనం జిల్లాని ముందుకు తీసుకెళ్తానని, ప్రభుత్వం ఏదైతే నా మీద ఈ బాధ్యత పెట్టిందో అది సక్రమంగా విధి విధానాలతో చేస్తానని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఇది అంటే తిరుపతి జిల్లాలో కలెక్టర్గా పనిచేయటం అనేది ఒక అదృష్టంగా భావిస్తున్నానండి. ఎప్పుడూ అంటే కల్లా కూడా తిరుపతి జిల్లాకి వస్తానని అనుకోలేదు. అంతా ఇంకా పైన కొండ మీద ఉన్న వెంకటేశ్వర స్వామి వాళ్ళ దయ వల్ల ఇక్కడ నేను వచ్చానని అనుకుంటున్నాను. ఇది వరకు నేను జాయింట్ కలెక్టర్గా చేశాను, కానీ అది అంటే చిత్తూరు జిల్లాలో హౌసింగ్ చేసినప్పుడు పాత జిల్లాలోనే చేశాను. జాయింట్ కలెక్టర్ రెవెన్యూ కొత్త చిత్తూరు జిల్లాలో చేశాను. బట్ మళ్ళీ ఇక్కడ తిరుపతి కలెక్టర్గా రావడం అనేది నిజంగా అదృష్టంగానే భావిస్తున్నాను. టార్గెట్స్ అనేవి ప్రస్తుతానికి అంటే ఒక్కొక్క రేపటి నుంచి కాన్స్టిట్యున్సీ వారీగా, డివిజన్స్ వారీగా, అదేవిధంగా డిపార్ట్మెంట్స్ వారీగా ఒక కార్యాచరణ ఏర్పాటు చేసుకొని ఏదైతే ముందు ప్రభుత్వం మాకు ఇచ్చినటువంటి ప్రయారిటీస్ ఉన్నాయో, మొదటి 5 ఏదైతే హానరబుల్ చీఫ్ మినిస్టర్ గారు సంతకాలు పెట్టారో వాటి మీద స్కిల్ సెన్సస్ అయితేనేమి, పెన్షన్స్ ఆల్రెడీ అయిపోయింది, స్కిల్ సెన్సస్ అయితేనేమి, అదేవిధంగా మిగతా అన్ని ప్రయారిటీస్ని కూడా వాటిని ముందు ప్రయారిటీస్ పెట్టుకొని ప్యారలల్గా సీజనల్ వ్యాధులు, అదేవిధంగా వ్యవసాయం, వీటిని అండ్ ఇండస్ట్రీస్ కూడా మనకి సెజ్ ఉంది, అక్కడ కూడా ఇండస్ట్రీస్ ఇంకా సెజ్లో కొత్త ఇండస్ట్రీస్ ఏర్పాటు చేయడం కానీ, అదేవిధంగా పాత ఇండస్ట్రీస్కి ఏదైనా సమస్యలు ఉంటే వాటిని తీర్చడం కానీ, సో బోత్ సంక్షేమం అండ్ అభివృద్ధిని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాను. సూలూరుపేటలోని గోకులకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం వారు ఎంఎం కొండయ్య యాదవ్ తెలుగుదేశం పార్టీ తరఫున చీరాల ఎమ్మెల్యేగా అత్యధిక మెజారిటీతో గెలుపొందిన శుభ సందర్భంగా ఆయన మొట్టమొదటిసారిగా సూలూరుపేటలోని శ్రీ చెంగాళమ్మ పరమేశ్వరదేవి అమ్మవారిని దర్శించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వీరికి ఆలయ ఈవో వెంకటేశ్వర్లు ఆలయ గౌరవాన్ని అందించారు. అనంతరం గోకులకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ మేనేజ్మెంట్ వారి ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ నుండి ర్యాలీగా బయలుదేరి గోకులకృష్ణ ఇంజనీరింగ్ కాలేజ్ వరకు చేరుకుని అచ్చట ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో ఎంఎం కొండయ్య పాల్గొనడం జరిగింది. ఈ కార్యక్రమంలో గోకులకృష్ణ కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ యాజమాన్యం వారు బ్రహ్మయ్య యాదవ్, ప్రిన్సిపాల్ సురేష్ యాదవ్, ఏవో మనోహర్ యాదవ్, చెంగాళమ్మ దేవస్థానం మాజీ బోర్డు మెంబర్ వంకా దినేష్ యాదవ్, భాస్కర్ యాదవ్ మరియు టీడీపీ నేతలు, కార్యకర్తలు తదితర కాలేజ్ స్టాఫ్ పాల్గొన్నారు.
यजमानोऽसौ आयुराजास्ते प्रजास्ममाजास्ते परान् देव इत्यामाजा हविषामाजास्ते तदस्य तद्रुत्या तदस्मै देवानासन्ता वयमग्निञ्च वेदञ्च उभेन नोऽध्यावा पृथिवी अग्निहस्पदाम् मङ्गलेयं मधुरिवाङ् मङ्गलेयं मधुरिवाङ् समेतमर्चताम् सौभाग्यमस्ते दत्तायान्धाः सन्ति परेतनः रोजनो रोजमानशोभनशोभवानः कल्याणः प्रियाख्यात्ममुत्तममहत्मपदे सर्वस्याप्यै सर्वस्वविद्यै सर्वमेव तेनाप्नोति सर्वज्ञेने तदन्येव शरधा वर्धमान इत्यभिनिगमो भवति जनमिति जनं दीर्घमायुः महाकाली महालक्ष्मी महासरस्वती देवता సూలూరుపేట సిఐ మధుబాబు, ఎస్ఐ రహీం రెడ్డిలు మోటార్ వాహనాలపై వెళ్లే వాహన చోదకులకు హెల్మెట్లపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేసి పలువురికి అవగాహన కల్పించారు. సూలూరుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో ప్రజలకు హెల్మెట్ ధరించి బైక్పై వెళ్లే ప్రయాణం ఎలా ఉంటుంది, అదే హెల్మెట్ లేకుండా బైక్పై ప్రయాణించే ప్రయాణం ఏ విధంగా ఉంటుందో ప్రజలకు హెల్మెట్లపై వివరణ ఇస్తూ హెల్మెట్ లేని ప్రయాణం ఎంత ప్రమాదకరంగా ఉంటుందో అని ప్రజలకు తెలియజేస్తూ, ఇకపై ప్రజలు ఎవరైనా మోటార్ బైక్పై వెళ్ళేటప్పుడు తలకు హెల్మెట్ పెట్టుకుని ప్రయాణిస్తే ప్రయాణించే వ్యక్తితో పాటు తమ కుటుంబ సభ్యులకు కూడా చాలా ఉపయోగమని, కావున మోటార్ బైక్పై వెళ్ళే ప్రతి ఒక్కరూ ఇకపై హెల్మెట్ పెట్టుకుని వెళ్ళాలని పలువురికి హెల్మెట్ గురించి సూలూరుపేట ఎస్ఐ రహీం రెడ్డి అవగాహన కల్పించారు. కుటుంబం కోసం నీవు హెల్మెట్ ధరించాలా? ఓకేనా? మీరు ఆటోమేటిక్ మా కోసం వద్దు, మీరందరూ ధరిస్తారా? నమ్మొచ్చా? పట్టణంలో మున్సిపల్ ఏరియా కాబట్టి ఇక్కడ కూడా మీరు ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలా. ఫస్ట్ మీకు అవగాహన కార్యక్రమాలు కల్పిస్తాము, తర్వాత నిదానంగా మీకు అలవాటు అయ్యేదాకా మేము కూడా వెయిట్ చేస్తాము. తర్వాత ఎవరైతే హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తారో వాళ్ళకి చట్ట ప్రకారం మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం ఫైన్ విధించడం జరుగుతుంది. ఆ ఫైన్ అనేది గతంలో ఎంత ఉండేది? కొద్దిగా చాలా తక్కువ మొత్తంలో ఉండేది, ఇప్పుడు అది 2000కు పెంచారు. అవునా? హెల్మెట్ ధరించకుండా ప్రయాణం చేస్తే 2000 మీకు చలాన పడిపోతుంది. ఈ చలాన పడుతుంది లేదా డైరెక్ట్గా పే చేసే పరిస్థితి మీకు వస్తుంది. మేము హెల్మెట్ పెట్టుకోలేదు కంటే ఇంతకుముందు ఉంది కదా, మనకి ఈ చలాన యాప్ ఉంది కదా, దానిలో కొట్టేసి ఫోటో పెట్టేసి చలాన వేస్తే మీకు మీ బండి మీద అకౌంట్ ఫర్ అయిపోద్ది. దయచేసి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించండి, మీ ప్రాణాలను కాపాడుకోండి. ఇప్పుడు బ్రదర్ ఉన్నాడు, ఏం పేరండి మీది? దొలై గారు హెల్మెట్ ధరించాడు చక్కగా, ఆయన ప్రాణం సేఫ్. ఓకేనా? ఇట్లా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరిస్తే మీకు మీరు సేఫ్గా ఉంటారు. ప్రాణం అనేది చాలా విలువైంది, అది ఒక్కోసారి ఊరికనే పోతుంది. ఊరికనే కింద పడతాం, రోడ్డు దెబ్బ తగులుతుంది, ప్రాణం పోద్ది. యాక్సిడెంట్ అయినా మరుక్షణమే రోడ్డు దెబ్బ అనేది చాలా చనిపోవడానికి తీవ్రమైన గాయం తలకనేది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలా, పోలీస్ వారికి సహకరించాలి. భవిష్యత్తులో హెల్మెట్ ధరించిన వారి మీద చట్టరీత్యా కూడా మేము చర్యలు తీసుకోవడం జరుగుతుంది. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకోండి, నిదానంగా హెల్మెట్లు కొనుక్కుని హెల్మెట్ ధరించండి. ఓకేనా? ఇప్పుడు అసలు ఇంతమంది ఆపాము, మీరు ఒక్కరు కూడా హెల్మెట్ లేదు, కానీ ఒకే ఒక వ్యక్తి దొరయ్య గారు కొద్దిగా హెల్మెట్ తీ బ్రదర్. మనమందరం కూడా దొరయ్య గారిని అభినందించాలా. వాస్తవంగా అది పెద్ద కష్టం అనుకోకుండా హెల్మెట్ ధరించాడు. ఓకేనా? థ్యాంక్ యూ. మీలాగా మీరు ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండాలి, సొసైటీ కూడా మీలాంటి వ్యక్తులను ఫాలో అవ్వాలి. ఓకేనా? మీరందరూ కూడా ఆదర్శంగా ఉండాలి. దొరయ్య గారిని ఆదర్శంగా తీసుకుందాం, మనం కూడా హెల్మెట్లు ధరిద్దాం. ఓకేనా? పోలీసులు కోఆపరేట్ చేస్తారా? థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. ఈరోజు మన యొక్క సూలూరుపేటలో ఒక 2 టాస్క్లు మనం చేయడం జరిగింది. ముందుగా చెప్పే ముందర ఒక వ్యక్తి రోడ్డు మీదకి వెళ్ళి తన ఇంటికి చేరడం లేదనేది మనకి ఇంటికి వచ్చేదాకా
భయంగా ఎదురు చూసేటువంటి పరిస్థితులు. ఫారిన్ కంట్రీస్లో అతి చిన్న దేశాల్లో మనిషి యొక్క ప్రాణం విలువ చాలా విలువతో కూడుకున్నటువంటి విధంగా ఆలోచించే పరిస్థితి. కానీ ఇండియాలో అధిక జనాభా ఉండడం వల్ల ఈ యొక్క ఆ విలువ అనేది కొంచెం తక్కువగానే అనిపిస్తుంది. కానీ ఒకటి మాత్రం వాస్తవం, రోడ్డు మీద మనం సక్రమంగానే వెళ్తూ ఉంటాం, కానీ ఎదుటివాడు ఎలాంటి కండిషన్లో వచ్చేసి మనల్ని గుద్దుతాడో తెలీదు. అతను తాగి ఉండొచ్చు, లేదా ఒకళ్ళు తప్పించబోయి మనం గుద్దొచ్చు. ఈ క్రమంలో మన సేఫ్టీ అనేది మనం కానీ చూసుకున్నట్లయితే, అంటే హెల్మెట్ పెట్టుకున్నట్లయితే అది ఏ రూపంలో తగిలినా మనం మంచిగానే వెళ్తున్నాం, కానీ మనకి ఎటువంటి ప్రాణహాని అనేది ఉండదు. ఒకవేళ చిన్న కాళ్ళకు చేతులకు దెబ్బలు తగిలితే ఏదైనా కొంచెం రెక్టిఫై అవ్వచ్చు. కానీ తలకు కానీ బలమైన గాయం కానీ తగిలిందనంటే, బ్లడ్ క్లాట్ అయిందనంటే తను జీవితాంతం చేతులు కాళ్ళు లెగలేని పరిస్థితిలో పెరాలసిస్ స్ట్రోక్ వచ్చేసే పరిస్థితి వస్తుంది. కావున మన కోసం ఎప్పుడు ఆలోచించవద్దు, మన మీద ఆధారపడినటువంటి కుటుంబం గురించి ఆలోచించండి. వాళ్ళ మీద ఒక ఇంటికి పెద్ద ఏదైనా ఆపద జరిగితే భార్య, పిల్లలు, అమ్మ, నాన్న అనాథలు అవుతారు. వాళ్ళ యొక్క గ్రోత్, వాళ్ళ యొక్క ఎడ్యుకేషన్ లెవెల్ పూర్తిగా కోల్పోతారు. ఒక తరం మిస్ అవుతుంది. దయచేసి మీకోసం మీరు హెల్మెట్ వద్దు, మీ భార్య, పిల్లలు, అమ్మ, నాన్న, అక్క, చెల్లి, తమ్ముడు, మీ కుటుంబం మొత్తం నీ మీద ఆధారపడుతుందని భావించి వాళ్ళ కోసమైనా దయచేసి హెల్మెట్ వాడండి. నీ బిడ్డ కోసమైనా మనసులో తలుచుకొని హెల్మెట్ వాడండి. అందం కోసం, హెయిర్ కోసం కాదు. అలాగే ఈ యొక్క ప్రోగ్రాన్ని, హెల్మెట్ గురించి అవేర్నెస్ ప్రోగ్రామ్ మన బస్ స్టాండ్ వై జంక్షన్ అండ్ ఈ యొక్క కోల్మెట సెంటర్ వద్ద ఈరోజు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగినది. దాని ఒక బ్యానర్ కూడా మనం అందరికీ ప్రజెంటేషన్ చూపించడం జరిగినది. అందులో హెల్మెట్ వాడండి, ప్రాణాలు కాపాడుకోండి, ఇంటి వద్ద మీ వాళ్ళు, మీ బంధువులు ఎదురు చూస్తూ ఉంటారు అని ఒక స్లోగన్ కూడా ఇవ్వడం జరిగింది. అలాగే ఈరోజు మన సూలూరుపేటలో ఉన్నటువంటి కాలేజెస్ అండ్ స్కూల్స్ దగ్గర ఉన్నటువంటి బడ్డీ షాప్స్, చిన్న షాపుల్లో కాలేజ్ స్టూడెంట్స్కి సిగరెట్స్, గుట్కా లాంటి, అలాగే వాళ్ళు కూడా గట్టిగా వార్నింగ్ చేయడం జరిగింది. ఎటువంటి గంజాయి కానీ, టొబాకో ప్రొడక్ట్స్ కానీ చిన్నపిల్లలకు కానీ, కాలేజ్ స్టూడెంట్స్, స్కూల్స్ విద్యార్థులకు కానీ ఎవరైనా అమ్మినట్లయితే వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటాం. అలాగే తీసేస్తామని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగినది. వాళ్ళందరినీ గట్టిగా ఈ రోజున కౌన్సిలింగ్ ఇచ్చి ఎటువంటిది రిపీట్ చేయొద్దని చెప్తే వాళ్ళు చేయము అని చెప్పి అన్నారు. వాళ్ళ చేత ప్రామిస్ కూడా వేయించడం జరిగింది. వాళ్ళు కట్టుబడతారని చెప్పేసి మేము భావిస్తున్నాం. మన అందరికీ ఇచ్చే మెసేజ్ ఏంటంటే, చిన్న జీవితం, ఈ చిన్న జీవితానికి మనం ఎక్కువ రిస్క్ తీసుకోకుండా ఆరోగ్యవంతమైనటువంటి వాతావరణం, చుట్టుపక్కల అందరూ బాగుంటే అందులో మనం కూడా బాగుంటాం అనే భావనతో ప్రతిదీ కూడా ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ఈ జిల్లా బాగుండాలి, మన మండలం బాగుండాలి, మన ఊరు బాగుండాలి, మన కుటుంబం బాగుండాలని ఆలోచిస్తారని భావిస్తున్నాం. థ్యాంక్ యూ. తెలుగుదేశం పార్టీ యువ నాయకుడు, నందమూరి తారక రామారావు ఫౌండేషన్ వ్యవస్థాపకుడు కట్టబోయిన వెంకటేష్ యాదవ్ జన్మదినాన్ని పురస్కరించుకొని వారి స్నేహితులు, శ్రేయోభిలాషులు అందరూ కలిసి సూలూరుపేట పట్టణ టీడీపీ అధ్యక్షుడు ఆకుతోట రమేష్ సారథ్యంలో సూలూరుపేట పట్టణంలోని పలు ప్రాంతాల్లో వెంకటేష్ యాదవ్ బర్త్డే సందర్భంగా బర్త్డే కేక్లను కట్ చేసుకుని వెంకీ యాదవ్ పుట్టినరోజు వేడుకలను ఘనంగా జరుపుకున్నారు.
సక్సెస్ఫుల్